ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సర్వై పాపన స్ఫూర్తితో సామాజిక న్యాయానికి నేటి యువత పోరాడాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున స్థానిక పాత బస్టాండ్ వద్ద బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వై పాపన 315వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం అరుణ్ మాట్లాడుతూ, ఒక సామాన్య కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టిన సర్వై పాపన సమాజం బాగుండాలని కోరుకున్నాడు. అందుకు సిద్ధమై కల్లుగీసే కత్తిని పక్కన పెట్టి ఖడ్గం చేతపట్టాడు. మొఘలు సైన్యంపై తిరుగుబడ్డాడు. విజయం సాధించి మంచి పాలన అందించాడు. అందుకే వారి స్ఫూర్తితో నేడు సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అని అన్నారు. చేర్యాల పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు పచ్చిమడ్ల సిద్దులు గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు కల్లుగీత కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. అందుకు కల్లుగీత వృత్తి రోజురోజుకు తగ్గిపోతోందన్నారు. బీసీలకు 47% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర శాసనసభలో చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేజీకేఎస్ చేర్యాల పట్టణ అధ్యక్షులు పచ్చిమడ్ల సిద్దిరాములు గౌడ, గౌరవ అధ్యక్షులు అంబాల రాములు గౌడ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వై పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. చేర్యాల గౌడ సంఘం ఐక్యతను చాటుకొని బీసీ ఉద్యమాన్ని ఆయన ఏ విధంగా నడిపించాడో బీసీ ఐక్యతను కాపాడాలని ఆయనకు నివాళులు అర్పించి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా సంతాపం తెలియజేస్తూ విప్లవ వీరుడు సర్దార్ సర్వై పాపన్న గారి 315వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, అలాగే చేర్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాం. అట్లాగే జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో సర్వై పాపన్న వర్ధంతి కార్యక్రమాలు కూడా గ్రామాన నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సర్దార్ సర్వై పాపన్న ఏదైతే బహుజనుల కోసం పోరాటాలు చేసిండో అప్పుడు ఆయన కళలను నిజం చేసినప్పుడే ఆయన ఆశయాల బాటలు నడిచినప్పుడే మనకు ఆయన ఇచ్చే ఘనమైన నివాళి. ఈరోజు ప్రభుత్వాలు కల్లుగీత కార్మికులపై సౌది తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాయి. పెన్షన్లు ఇవ్వడంలో వివక్ష, ఎక్స్గ్రేషియా ఇవ్వడంలో వివక్ష. ఈ రోజు చూసినట్టయితే ప్రతిరోజు తాడిచెట్ల మీదకి పడి రాష్ట్రంలో ఎక్కడో అక్కడ రోజుకి 2-3 చనిపోతా ఉన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు తుంగలో దొక్కి ఈ యొక్క కల్లుగీత కార్మికులను ఈజనపాలు చేస్తూ ఉన్నది. మేము కల్లుగీత కార్మిక సంఘం తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరైతే ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు చేసే వరకు, ఆ హామీలు అమలు పరిచే వరకు మేము కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం. అట్లాగే ముఖ్యంగా సేఫ్టీ కిట్లు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరిగిందని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ అమలు జరిగింది? ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో చేర్యాలలో 4 ఉన్నటువంటి 4 మండలాల్లో ఇంతవరకు కిట్లు ఇచ్చిపెట్టి ట్రైనింగ్ కూడా ఇంతవరకు ఏ ఒక్క గ్రామానికి కూడా ట్రైనింగ్ ఇవ్వలేదు. అట్లాగే కిట్ల పంపిణీ కూడా పూర్తయిందని అంటారు. కానీ ఈ ప్రచారం ఇది కరెక్ట్ కాదు. కల్లుగీత కార్మికులు వాళ్ళ నిజంగా ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోదనుకుంటే, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. అట్లాగే ట్రైనింగ్ తో పాటు కిట్లు కూడా స్థానికంగా ఎమ్మడే కిట్లు కూడా పంపిణీ చేసి వారి యొక్క జీవితాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. లేనిచో ఇదంతా ఇట్లాగే వివక్ష, కల్లుగీత కార్మికులపై వివక్ష చూపితే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని కూడా ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం.